పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమను నా తండ్రి, మీ గొప్పతనాన్ని, మీ ప్రభావమును వర్ణించుటకు ప్రభు నాకును వాక్యం వింటున్న బిడ్డలకును సామర్థ్యత లేదయ్యా. ఎంత గొప్ప దేవుడివి స్వామి మీరు. అటువంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండడం మా భాగ్యం. ఈ ప్రపంచంలో మేమెవరిమి అసలు లెక్కలేని వారం. ధూళిమా, దుమ్ముమా, అణువా, పరమాణువా ఏమో తెలియదు ప్రభువా. అటువంటి నన్నును వాక్యం వింటున్నటువంటి బిడ్డల్ని మీరు కనిపెట్టి మీ జనంగా చేసుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. ముఖ్యంగా వాక్యం వినే ప్రతి బిడ్డ మీ దృష్టిలో ఎంతో విలువైన వారు ప్రభువా, ఎంతో విలువైన వారు. వాక్యం వినడం అంటే వాక్యము దేవుడే కదా. వారు దేవుణ్ణి వింటున్నారు, దేవుని మాటకు చెవి ఒగ్గుతున్నారని, దేవుని మాట వినటానికి ఆసక్తి కలిగి ఉన్నారని దీని అర్థమయ్యా. దయచేసి లక్షల మంది, కోట్ల మంది ఈ వాక్యం వినాలి, నీ వాక్కు దగ్గరికి రావాలి. ఆ గొప్ప భాగ్యాన్ని ప్రజలకు మీరు దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 30వ తారీఖు 2026 సంవత్సరం గురువారం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 39వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు ఊరేగింపు చేసుకుంటూ బందీ గృహపు గోపురము దగ్గర వారు నిలిచారని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ఆ ఊరేగింపు, కృతజ్ఞత ఊరేగింపు బయలుదేరి బందీలమైన మన దగ్గరికి వచ్చి నిలబడ్డది. గోపురము అంటే అది అనేకులకు కనిపించే ఒక ఎత్తైన స్థలం, అనగా దేవుని యొక్క ఔన్నత్యానికి గుర్తు. గోపురం అంటే బలమైనది, అనగా అనేక సంవత్సరాలు అది నిలిచి ఉండేటట్లుగా దాన్ని నిర్మాణము చేస్తారు. ఆ గోపురము ప్రభుల వారే, బలమైన దేవుడు ఆయన. ప్రియులారా, ఆయన యొక్క ఔన్నత్యానికి, ఆయన యొక్క బలమునకు, శౌర్యమునకు సూచన అయి ఉంది. ఆ గోపురము ఎక్కడుందంటే బందీల గృహము గుమ్మము దగ్గర ఉంది. ఈ రోజున బందీలుగా ఉన్నటువంటి మన దగ్గర గోపురమైన యేసు ప్రభుల వారు నిలబడ్డారు. అక్కడ ఊరేగింపు జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, లేవీయులు, ఆ ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు అందరూ కూడా ఊరేగింపులో ఎంతో సంతోషంగా కలుసుకొని 2 గుంపుల వారు చక్కటి పాటలు పాడుకుంటూ వస్తున్నారు. వారితో పాటు నెహెమ్యా కూడా వస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా ఈ రోజున ప్రతి గుమ్మమును కృతజ్ఞతతో వారు దాటుకుంటూ వారు ఈ బందీ గృహము దగ్గరికి రావటానికి ప్రభులు వారు కృప చూపెట్టారు. దేవుని పిల్లలైన మనము ఆలోచించాలి. ఒకవేళ నీవు బందీగా ఉన్నావేమో, దయచేసి గమనించు. దీనికి మునుపు నా మనవి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి తల్లికి, తండ్రికి, తమ్ముడికి, చెల్లెలకి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అయ్యలారా, ఈ వాక్యాన్ని మీ ద్వారా కనీసం ఒక 100 మందికైనా పంపండి. ఎందుకంటే బైబిలును నేర్చుకోవడం చాలా మంచిది. ఎన్నో విలువైన సత్యాలు ఇందులో మనకు బయలుపరచబడతాయి.
గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు, గొప్ప ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే బైబిల్లో వచనం వెంబడి వచనం తెలుసుకునే భాగ్యాన్ని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలమైన మనకు దేవుడు కృప దయచేశాడు. మన పెద్దలు ఎంతో మంది దైవజనులు, ఆర్ఆర్కే మూర్తి గారు, జోషన్న గారు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మహాభక్తులు, వారు కూడా బైబిల్ని వివరిస్తూ వచ్చారు. వారి కంటే నేను గొప్పవాడిని కాదు, కానీ ఈ రీతిగా వచనం వెంబడి వచనం వివరించటానికి ప్రభులు వారు కృప దయచేశారు. ఇది ప్రభు నాకు నేర్పించిన, నాకిచ్చిన జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలనే ఆశ. దయచేసి నేర్చుకుందాం, అనేకులకి దీన్ని పరిచయం చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని లైక్ చేయండి. మీలో కొంతమంది కానుకలు పంపాలి అనుకుంటున్నారు. దయచేసి అటు ఇటు కాక ఈ నెంబర్కి మీరు పంపితే నేరుగా నాకే వస్తుంది. 9404666108. దీనికి గూగుల్ పే ఉంది, దీనికి ఫోన్ పే కూడా ఉంది. ఎవరైనా పంపగలిగితే చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, ఇజ్రాయేలు యూదా ప్రజలు కూడా తమ పాపాలను బట్టి చెర తీసుకొని పోయి బబులోనులో ఉన్నారు. అక్కడే ఏడుస్తూ ఉన్నారు. నిన్నటి దినాన విషయాన్ని చెప్పాను. నెహమ్యా, ఎజ్రా కాలంలో కూడా వారు బందీలుగా, కొందరు దేవుని కృప వల్ల యెరూషలేమునకు తిరిగి వచ్చారు. దేవాలయాన్ని, పట్టణపు ప్రాకారములను వారు పునర్నిర్మాణము చేశారు. ఎజ్రా మొదటి అధ్యాయం, నెహమ్యా 7వ అధ్యాయాలు చదువుకుంటే మనకు అర్థమవుతాయి. యెషయా 61వ అధ్యాయం 1వ వచనం దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈ రీతిగా రాయబడి 1వ వచనంలో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని యేసయ్య యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడునని చెప్పాడు. ప్రియులారా, ప్రభుల వారు వచ్చినప్పుడు ఈ రీతిగా ఈ ప్రవచనాన్ని ఆ కృపగల దేవుడు ప్రజల ఎదుట దేవాలయంలో తన చేతికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన ఈ మాటలు ప్రకటించాడు. ఆ ప్రజలు ఆయన మీద కోపపడ్డాడు. ఇది మెస్సయ్య చేయవలసిన పని, దానికి బదులుగా నువ్వు మాట్లాడుతున్నావని కోపపడి ఆయన కొండ మీదకి తీసుకెళ్లి అక్కడి నుండి తోసి చంపాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ జనముల మధ్యలో ప్రభు తప్పించుకొని బయటకు వచ్చాడు.
గలిలయలో జరిగిన సమాచారాలు ఇవి. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుడు నిజంగానే ఈ కార్యాన్ని చేయుటకే మహోన్నతుడైన దేవుడు వచ్చాడు. ఆయన యొక్క విడుదలను పొందుకోవటానికి బందీలమైన మనము, ప్రియులారా, ఆయన పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ మాట ఎంత గొప్పది. నలిగిన హృదయం కలవారిని, చెరలోనున్న వారిని, బంధింపబడిన వారిని అని చెప్పబడి ఉంది. ఆ కృపగల దేవుడు దేని ద్వారా విడిపిస్తాడంటే, దేవుని ఆత్మ నా మీదికి వచ్చి ఉంది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడని. అంటే ఈ రోజున ఇటువంటి బాధభరితమైన జీవితాన్ని జీవించే వారికి విడుదల కలిగించటానికి యెహోవా ఆత్మచేత అభిషేకించబడిన యేసయ్య సువర్తమానము ప్రకటించి అని చెప్పాడు. అదే రీతిగా ఈ రోజున దేవుని ఆత్మచేత అభిషేకించబడి చెప్తున్న సువర్తమానమిది, చక్కటి సువార్త. దీని ద్వారా నేను విడుదల పొందగలను. అంటే నలిగిన హృదయము నుండి, చెరలో నుండి బంధింపబడిన వారిని విమోచించటానికి మహోన్నతుడైన యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎక్కడో లేడు, నీ దగ్గరే ఉన్నాడు తల్లి, నీ దగ్గరే ఉన్నాడు తండ్రి. దుఃఖపడద్దు, కన్నీరు కార్చొద్దు. ఏదో నా జీవితంలో ఇలాగ జరిగిపోయిందని వేదన పడద్దు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకోవటానికి తన చేయి చాపి చాలా కాలం అయ్యాది. ఒక్కసారి ఆయన వైపు చేయి చాపు, నిన్ను పట్టుకొని వీటన్నింటిలో నుండి ప్రభు నిన్ను విడిపించగలరు. దేవుని కృప మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్.